ఓటీటీ చూసే ముందు ఓసారి ఇటు చూద్దాం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఏదన్నా సమస్య మీద ఆఫీసర్లకు ఫిర్యాదు చేస్తే దాన్ని వాళ్ళు పట్టించుకోకపోతే ఒక్కొక్కరు ఒక్కో తీరు నిరసన చేస్తారు కదా. ఒకలైతే ఆఫీసు ముందు కూర్చొని ధర్నా చేస్తారు, ఇంకొకలైతే ట్యాంకులు ఎక్కుతారు, ఇంకా కొందరు పెట్రోల్ బాటిల్ పట్టుకొని నిరసన తెలుపుతుంటారు కదా. కానీ అదే గీడో అన్న ఏం చేసిండో చూడుండ్రి. పాపం మీ అన్నకు కాళ్ళు చక్కగా లేనట్టున్నాయి, అందుకే ఇట్లా దేక్కుంటా పోతున్నాడు. అయ్యో ఆ కాగితాల దండింది మెడకు చుట్టుకొని ఆయన వెంటనే పోతున్నది కదా, ఎవరన్నది ఇయ్య రాదుండ్రుల్లా అందాం అనుకుంటున్నారా? అది కాదు ఈ అన్న బాధ, కావాలనే ఈ కాగితాలని ఇట్లా తీసుకోబోతున్నాడు. అంటే అసలు ఈయన దివ్యాంగుడు కానే కాదు, కాళ్ళు చేతులు మంచిగానే ఉన్నాయి, అయినా మరి ఇట్లా ఎందుకు బాకుతున్నాడు మరి అంటే ఇదొక రకమైన నిరసన. అన్న పేరు ముఖేష్, వీళ్ళ ఊర్లో జరిగిన అవినీతి మీద 5 ఏండ్ల నుండి ఆఫీసర్లకు ఫిర్యాదులు చేస్తున్నాడట, అయినా కానీ ఎవ్వరు పట్టించుకుంటలేరట. అందుకే ఫిర్యాదు కాగితాలన్నిట్లో ఒక తాడు గట్టి ఇట్లా కలెక్టర్ ఆఫీస్కు పాక్కుంటా పోయిండు. 5 ఏండ్లలో రాసిన ఫిర్యాదు పత్రాలు ఇవి, ఎవ్వరు పట్టించుకుంటలేరు, ఇప్పటికైనా చర్యలు తీసుకోండి అని కలెక్టర్కు చెప్పేదానికి ఇట్లా చేసిండు అన్నట్టు. మరి ఇప్పటికన్నా ఆఫీసర్లు పట్టించుకుంటారో లేకుంటే ఈసారి కూడా పట్టించుకోకపోతే మళ్ళోసారికి అన్న ఇంకే రకమైన నిరసన చేస్తాడో కదా. కానీ 5 ఏండ్ల నుంచి ఫిర్యాదులు ఇస్తున్నా మరి ఎందుకు పట్టించుకుంటలేనట్టో కదా అక్కడ ఆఫీసర్లు. అంతగానో వాళ్ళు బిజీలు ఉన్నారో మరి ఇచ్చే ఫిర్యాదులనే ఏమన్నా మతలబు ఉన్నదో ఏందో పోన్రి.